తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టడానికి బీసీ రిజర్వేషన్ను ముందుకు తెచ్చిందని, బీసీ రిజర్వేషన్పై స్పష్టమైన ప్రకటన చేయాలని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్ననూరు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారం. నేను మున్నూరు రవీందర్, న్యాయవాదిని, మాజీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల్ని. ఈ ప్రస్తుతము కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే బీసీ రిజర్వేషన్ అంటూ 42% ఆమోదం అంటే అసెంబ్లీలో రెజల్యూషన్ చేసి కేంద్రానికి పంపించింది, అది పెండింగ్లో ఉంది. ఇప్పుడు హైకోర్టు సూచన మేరకు 18 నెలలు ఎన్నికలు జరపకుండా ఇప్పుడు ఆర్డినెన్స్ ద్వారా ఎన్నికలు జరపాలి. ఎందుకంటే కంపల్షన్, ఒక కోర్టు చెప్పింది 3 నెలల లోపల ఇవాళ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి ఎన్నికలు జరగాల. ఇప్పటికే 18 నెలలు అయింది కాబట్టి మీరు తప్పకుండా జరపాలని చెప్పి ఆదేశం ఇవ్వబట్టి ఈరోజు ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి మన గవర్నర్ ఆమోదానికి బిల్లు పంపించడం జరిగింది. ఇప్పుడు 42% అంటున్నావు, దీంట్లో 10% ముస్లింలను బీసీలో కలుపుతామని 10% రిజర్వేషన్ వాళ్ళకి ఇస్తామని మీరు దాంట్లో బీసీలల్లో 42%లో కలిపినారు. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వము బీసీలకు 27% ఇచ్చింది. మీరు 5% పెంచి 32% ప్లస్ 10% ముస్లింలు 42% అని పంపిస్తున్నారు. ఇది చట్టపరంగా ఆమోదయోగ్యమైన రాజ్యాంగపరమైన నిర్ణయానికి ఇది సరిపోతుందా? మీ గ్రాఫ్ పడిపోతుంది, కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. ఎన్ని ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా, ఎంత చేసినా సరైన సమయంలో రైతులకు సరిగ్గా మీరు పెట్టుబడి అమౌంట్ ఇవ్వలేదు. వాళ్ళను సరైన ఇప్పుడు వర్షాలు లెక్క ఏదైతే నాట్లు వేసినారో వాళ్ళకు సరైన వసతులు వనరులు కల్పించలేకపోయినరు. మీరు ఈ ఎల్ల తట్టుకోవడానికి 42% బీసీలను ఆకట్టుకోవడానికి 42% అని చెప్తున్నారు. గ్రామాలల్లో 80% మంది బీసీలు ఉంటారు. కొన్ని గ్రామాలల్లో 80, కొన్ని గ్రామాలల్లో 60, కొన్ని గ్రామాలల్లో 70 ఇట్లా ఉంటారు. నువ్వు ఏ రకంగా ఇంప్లిమెంటేషన్ చేస్తావు? ఇది ఒక పద్ధతి లేకుండా, క్లారిఫై లేకుండా మీ గ్రాఫ్ పడిపోయింది. దాన్ని సరిదిద్దుకోవాలని మీరు ఎలక్షన్లో ఈ రకమైన జిమ్మిక్స్ వేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. దీనికి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ఇప్పుడు గవర్నర్కి ఆమోదించకపోతే మీరు గవర్నర్కి ఆమోదించలేదు, మేము ఏం చేస్తాము అని తప్పించుకోవడానికే మీరు చేస్తున్న ఈ యొక్క పని అని చెప్పి అందరికీ అర్థమవుతూ ఉంది. ఈరోజు అందరూ కూడా సోషల్ మీడియా ద్వారా కానీ మిగతా ఆన్లైన్లో కానీ ఇలాంటి ఇలాంటి సమాచారంతో అందరికీ తెలిసిపోతూ ఉంది. దీన్ని మీరు ప్రజలను మభ్యపెట్టడానికి చూస్తే మటుకు లాభం లేదు. కాబట్టి దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అందరికీ ఆమోదయోగ్యంగా, అందరికీ అనుకూలంగా. ఎందుకంటే సుప్రీంకోర్టు ప్రకారము 50% రిజర్వేషన్లు మించకూడదు. మళ్ళీ ఇప్పుడు 50% ఇస్తున్నాయి కదా, 42 ప్లస్ 15, 30, 72% అవుతుంది. 22% ఎక్కువ అవుతూ ఉంది ఎస్సీలది ఎస్టీలది కలిపి. మళ్ళీ 72% రిజర్వేషన్లు సరి అయినాయేనా? 50% కన్నా మించకూడదనే సుప్రీంకోర్టు యొక్క డెసిషన్ను మీరు త్రోసిపుచ్చుతారా? కాబట్టి ఈ ప్రజలతో దోబుచులాడకుండా మీరేదో మీ కాలం ఎల్లబుచ్చుకోవడానికి, లేకపోతే ప్రజలను మభ్యపెడతామంటే ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకుంటారు. మీకు రాబోయే ఎన్నికల్లో మీకు తప్పకుండా భంగపాటు జరుగుతుంది. ప్రజలు గుర్తిస్తారు. మీ ద్వారా ఏం అభివృద్ధి జరగడం లేదు. ఇంతవరకు నీళ్ళ ప్రాజెక్టు మీద ఒక్కటి కూడా మీరు సరైన ఆలోచన లేదు. ఎంతసేపటికి పోయిన ప్రభుత్వం మీద నిప్పులు చెరవడము, పోయిన ప్రభుత్వాన్ని బదలాం చేయడము, ఉన్న కేంద్ర మంత్రులను బండి సంజయ్ని కానీ లేకపోతే కిషన్ రెడ్డిని కానీ వీళ్ళను బదలాం చేయడము, వాళ్ళేం చేస్తలేరు రాష్ట్రంలో ఉండని చెప్పడమే మీకు సరిపోతుంది. కానీ మిగతా విషయాల్లో మీరు పెయ్యలేదు. నీవు విదేశాలకు వెళ్తివి,
ఎన్నో ఒప్పందాలు చేసుకుందామంటివి. ఇంతవరకు దాని విషయంలో ఒక క్లారిటీ లేదు, ఎవ్వరు వచ్చేటట్టు లేదు. పక్కనున్న ముఖ్యమంత్రి ఆ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు పాటుపడతా ఉంటే మీరు ఈడ కాంగ్రెస్ అధిష్టాన్ని సంతృష్టిపరచడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఢిల్లీకి హైదరాబాదుకు ఇప్పటికి 40 సార్లు తిరగకమే సరిపోయింది. సో ఈ యొక్క జిమ్మికులు మర్చిపోయి ఈరోజు ఇందిరమ్మ రాజ్యం అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్ళీ ఎమర్జెన్సీ తీసుకొస్తారా? చాలామందికి ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితి అంటే ఏదో తెలియదు. మొన్న 27 జూలై రోజు అందరికి తెలిసిపోయింది. 27 జూన్ రోజు అందరికీ ఎమర్జెన్సీ గురించి భారతీయ జనతా పార్టీకి ఎమర్జెన్సీలో ఏం జరిగిందనే విషయం తెలిసిపోయింది. ఈ ఇందిరాగాంధీ ఏం చేసిందనేది తెలిసిపోయింది. ఇందిరాగాంధీ తనయుడు సంజయ్ గాంధీ ఏం చేసిందనేది తెలిసిపోయింది. సిక్కుల మీద ఊచకోత తెలిసిపోయింది. వెసెక్టమీ ఆపరేషన్లు ఎట్లా చేసిండ్రు బలవంతంగా అనేది తెలిసిపోయింది. ప్రజల మీద దాడి ఎలా చేసిండ్రు, ప్రతిపక్షాల మీద దాడి ఎలా చేసిండ్రు, ప్రతిపక్ష నాయకులందరినీ జైల్లో నిర్బంధించి దాదాపు 21 నెలలు జైల్లో పెట్టారు. ఇవల్ల ప్రజలకు తెలిసిపోయింది అత్యయిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉందని. వనపర్తిలో ఆ రోజుల్లో నేను నాయకత్వం వహించి నాతో పాటు ఒక 7 మంది స్వయం సేవకులు ఆర్ఎస్ఎస్ తరఫున ఇందిరాగాంధీ బొమ్మను కాల్చి మేము జైలుకి వెళ్ళడం జరిగింది. సో ఎప్పటికైనా దేశ అభివృద్ధికి, దేశం కొరకు మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా ముగిస్తూ కాంగ్రెస్ వాళ్ళు ఈ జిమ్మికలు మానుకోవాలి, సరైన పద్ధతిలో అందరికీ అనుకూలంగా రిజర్వేషన్లు నిర్ణయించాలని చెప్పి కోరుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి చూస్తూ ఉంది. ఈరోజు మేము అసెంబ్లీలో ఆమోదం చేసి పంపినా కూడా ఇంకా వాళ్ళు ఆమోదం తెలపలేదు అని మాట్లాడుతున్నారు. కాకపోతే ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం 27% బీసీలకు రిజర్వేషన్ అన్నింటిలో కల్పిస్తూ ఉంది రిజర్వేషన్ చట్ట ప్రకారం. ఇప్పుడు నువ్వు చేసింది ఎంత? 5% ఎక్కువనే, అంటే 27 + 5 32, 10 ముస్లింలది 42 అవుతుంది. అంటే నువ్వు 5 మాత్రమే పెంచుతున్నావు. కాకపోతే ఈ పెంపడం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని బదలాం చేయడానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నావు. కానీ నిజంగా నీకు చిత్తశుద్ధే ఉంటే రాష్ట్రం యొక్క సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకుంటూ నీవు ఆ యొక్క రిజర్వేషన్లను ఒక న్యాయ కోవిదులతోన, న్యాయ నిపుణులతోన అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఒక కమిటీని ఏర్పాటు చేసి రిజర్వేషన్లు ఎట్లా చేయాలనో నువ్వు చెప్పేసేసి, ఇంకోటి నువ్వు రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటే నీ పార్టీలోనే 42 కాకపోతే 62% ఇచ్చుకో నీ వాళ్ళకు. ఈరోజు 42% ప్రేమ చూపిస్తున్నావు నువ్వు. కానీ నీ యొక్క ఈరోజు అధికారంలో నీ సెక్రటరీస్లంతా ఎవరెవరున్నారు? నీ సెక్రటరీలంతా ఎవరెవరు ఉన్నారు? నీ ఫాలోవర్స్ అంతా ఎవరెవరు ఉన్నారు? బీసీలు ఉన్నారా? ఎఫ్సీలు ఉన్నారా? నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవల్ల ప్రజలను మభ్యపెడితే ఎప్పుడు చూస్తూ ఊరుకోరు. ప్రజలు ఏమి పిచ్చోళ్ళు ఏం కాదు. అధికారం మేము ఉంది అని చెప్పి నువ్వు మాట్లాడినంత మాత్రాన రేపు వాళ్ళ అధికారం ఏదైతే ఓట్ల ద్వారా మీకు అధికారం ఇచ్చిండ్రో అదే ఓట్ల ద్వారా మీ అధికారాన్ని తప్పకుండా దింపేస్తారని చెప్పి నేను ఈ ముఖ్యంగా మాట్లాడుతున్నాను.